పచ్చని చెట్లతో కలకలలాడే అడవిలో పక్షులన్నీ తమ ఆహారాన్ని వెతుక్కునే పనిలో చాలా బిజీగా ఉన్నాయి. ఆ అడవిలో చిచ్చుకాకి అనే ఒక పిసినారి కాకి ఉంది. తనకి 22 ఏళ్లుంటాయి. తనకి ఎప్పుడూ తన ఇల్లు, తన తిండి గురించే ధ్యాస. ఎవరికి ఒక్క గింజ కూడా సహాయం చేయదు. ఒకరోజు ఉదయం పూట లూసీ పావురం, తుని పిచ్చుక ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చిచ్చుకాకి ఇంటి వైపు వస్తారు. తుని, ఆకాశం చూస్తుంటే ఈ రోజు వాతావరణం చాలా వేగంగా మారిపోయేలా ఉంది. నల్లటి మబ్బులు గుమికొడుతున్నాయి. మన దగ్గర రేపటికి సరిపడా ఆహారం మాత్రమే ఉంది. వాన గట్టిగా వస్తే మనం పస్తులుండాల్సిందే. చిచ్చుకాకి దగ్గర చాలా ధాన్యం నిల్వ ఉంది కదా, ఒకసారి వెళ్లి కొద్దిగా అప్పు అడుగుదామా? అమ్మో, చిచ్చుకాకి దగ్గరగా? తను మహా పిసినారిలోసి. తన ఇంటి ముందు రాలిన పండును కూడా ఎవరినీ తిననివ్వదు. అయినా సరే, అడిగి చూద్దాం. కష్టం వచ్చినప్పుడు తోటి పక్షులు సాయం చేయకపోతే ఎలా చెప్పు? అలా ఇద్దరు కలిసి చిచ్చుకాకి ఇంటి ముందుకు వెళ్తారు. చిచ్చుకాకి తన ఇంటి ముందు పెద్ద పెద్ద ధాన్యం బస్తాలను సర్దుకుంటూ ఉంటుంది. నమస్కారం చిచ్చుకాకి గారు, ఉదయాన్నే చాలా కష్టపడుతున్నట్లున్నారు. మీ ధాన్యాగారం మొత్తం పండ్లతో గింజలతో నిండిపోయింది. మీరు చాలా అదృష్టవంతులండి. చిచ్చుకాకి విసుగ్గా ముఖం పెట్టి, ఆ ఇందులో అదృష్టం ఏముందిలేలోసే. నేను ఎవరితోనో కబుర్లు చెబుతూ సమయం వృధా చేయలేదు. రాత్రింబవల్ల కష్టపడి ఈ గింజలు పోగు చేసుకున్నాను. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నా పనికి ఆటంకం కలిగించకండి. అలా కోపగించుకోకండి చిచ్చుకాకి గారు. ఆకాశంలో మబ్బులు చూస్తుంటే పెద్ద గాలి వాన వచ్చేలా ఉంది. మా దగ్గర సరిపడా ఆహారం లేదు. వాన తగ్గే వరకు తినడానికి కొద్దిగా గింజలు అప్పుగా ఇస్తారా? వాన ఆగిపోగానే మేమే స్వయంగా వెళ్లి పండ్లు తెచ్చి మీ బాకీ తీర్చేస్తాము. చిచ్చుకాకి పెద్దగా నవ్వుతూ, ఆ అప్పేవమంటారా? నేను కష్టపడి తెచ్చుకున్న గింజలను మీకెందుకు ఇవ్వాలి? నేను రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఎండలో తిరిగి ఆహారం తెచ్చుకుంటే మీరిప్పుడొచ్చి సులభంగా అప్పు అడుగుతున్నారా? నా దగ్గర ఒక్క గింజ కూడా లేదు. మీ దారిన మీరు వెళ్ళండి. రేపొద్దున వానొస్తే నేను నా ఇంట్లో హాయిగా తింటూ పడుకుంటాను. మీరు ఆకలితో ఏడ్చినా నాకు అనవసరం. చిచ్చుకాకి గారు, సంపద అనేది ఆపదలో ఉన్నప్పుడు తోటి వారికి సాయం చేయడానికే కదా. ఆ దేవుడు మీకెంత ఆహారం ఇచ్చింది 10 మందితో పంచుకోవడానికే అనని మీరెందుకు అర్థం చేసుకోరు? ఉమ్, నాకు నీతులు చెప్పకండి. ధర్మం న్యాయం అంటూ నా గడప తొక్కకండి. నా ఇల్లు, నా ఆహారం, నా ఇష్టం. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. లూసీ పావురం, తుని పిచ్చుక నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకాశం దట్టమైన చీకటితో కమ్ముకుంటుంది. ఉరుములు మెరుపులతో భయంకరమైన ఈదురుగాలులు మొదలవుతాయి. భారీ వర్షం అడవిని ముంచేస్తుంది. లూసీ, వాన చాలా గట్టిగా పడుతుంది. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపోతున్నాయి. త్వరగా మనం నీ మట్టి ఇంటికి వెళ్ళిపోదాం పదా. నా గూడు ఈ గాలికి ఎగిరిపోయేలా ఉంది. పదతుని, త్వరగా వెళ్దాం. నా మట్టిల్లు చాలా దృఢంగా ఉంటుంది. మనం అక్కడ సురక్షితంగా ఉండొచ్చు. అదే సమయంలో చిచ్చుకాకి తన ఇంటి తలుపులు గట్టిగా గడియ పెట్టుకుని లోపల కూర్చుని ఉంటుంది. అప్పుడే వర్షంలో పూర్తిగా తడిసిపోయి చలికి వణుకుతూ చోటు చిలుక, చిచ్చుకాకి ఇంటి తలుపు తడతారు. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, చిచ్చుకాకి గారు, తలుపు తీయండి. వాన తీవ్రతకి నా ఇల్లు పూర్తిగా పాడైపోయింది. నేను పూర్తిగా తడిసిపోయాను. కనీసం ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్త చోటివ్వండి. చిచ్చుకాకి లోపలుండే గట్టిగా, ఆ ఎవరది? నా ఇంటి తలుపు ఎందుకు కొడుతున్నావు? నా ఇంట్లో నీకు చోటు లేదో చోటు. నా ధాన్యం బస్తాలు తడిసిపోతాయి. నువ్వు లోపలికి వస్తే బురద అవుతుంది. దయచేసి వేరే ఇల్లు చూసుకో. దయచేసి అలా అనకండి చిచ్చుకాకి గారు. బయట గాలి వాన నన్ను ఎగరనివ్వడం లేదు. నేను ఒక మూడన నిలబడతాను. మీ వస్తువులేమీ ముట్టుకోను. నన్ను కాపాడండి. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? నేను తలుపు తీయను. నా ఇల్లు, నా ఇష్టం. నా గింజల కంటే నువ్వు నాకు ముఖ్యం కాదు. వెళ్ళిపోయి ఇక్కడ నుండి. చోటు చిలుక నిరాశగా వానలో నడుచుకుంటూ వెళ్లి లూసీ పావురం ఇంటి తలుపు తడుతుంది. లూసీ పావురం వెంటనే తలుపు తీసి తనని లోపలికి ఆహ్వానిస్తుంది. లోపల వెచ్చటి మంట వెలుగుతూ ఉంటుంది. అయ్యో చోటు, ఎంత ఘోరంగా తడిసిపోయావు. త్వరగా లోపలికి రా. ఆ మంట దగ్గర కూర్చొని నీ రెక్కలు ఆరబెట్టుకో. వాన చాలా భయంకరంగా ఉంది కదా. చాలా కృతజ్ఞతలు లూసీ. ఈ వానలో చిచ్చుకాకి ఇంటికి వెళ్తే నన్ను దయ లేకుండా పంపించేసింది. తనెంత కఠినాత్మురాలో నాకిప్పుడు అర్థమైంది. నీ ఇల్లు చిన్నదైనా నీ మనసు చాలా పెద్దది. ఈ మంట దగ్గర నాకు చాలా హాయిగా ఉంది. చిచ్చుకాకి గురించి మనం మాట్లాడుకోవడం వృధా చోటు. తనకి డబ్బే ప్రపంచం. సరే కాని చలికి మనందరి దేహాలు వణుకుతున్నాయి. కడుపులో ఆకలి కూడా మొదలైంది. మన దగ్గరున్న ఆ కొద్దిపాటి సరుకులతో వేడిగా ఏదైనా వండుకుందామా? సరిగ్గా అడిగవుతుని. నా దగ్గర ఎర్రటి అడవి టమాటాలు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, అల్లం ఉన్నాయి. ఈ చలిగాలికి
కారంగా ఘాటుగా ఉండే మిరియాల టమాటా చారు కాచుకుందాం మనందరం. ఆ చారు తాగితే మన ఒంట్లో ఉన్న చలి మొత్తం మాయమైపోతుంది. వావ్! పేరింటుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి లూసీ. నేను మీకు సహాయం చేస్తాను. చెప్పండి, నేనేం చేయాలి? చోటు, నువ్వు ఆ టొమాటోలను శుభ్రంగా కడిగి పెద్ద రాగి పాత్రలో వెయ్యి. నేను ఈ గుండ్రటి బండరాయి మీద అల్లం, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా నూరుతాను. ఆ ఘాటైన మసాలాని మన చారుకు అసలైన రుచినిస్తుంది. నేను పొయ్యిలో మరికొన్ని ఎండు పుల్లలు వేసి మంటను పెంచుతాను. వాన బయట ఎంత గట్టిగా పడుతున్నా మన ఇంట్లో వంట కుమకుమలు అడవంతా వ్యాపించాలి. లూసీ పావురం నూరుతూ, చూసారా, ఈ మిరియాలు నూరుతుంటేనే వాసన ఎంత అద్భుతంగా వస్తుందో. ఇప్పుడు ఉడికిన టొమాటాలను చేత్తో బాగా పిసికి రసం తీయాలి. అందులో ఈ మసాలా ముద్ద వేసి కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసి పొయ్యి మీద బాగా మరిగించాలి. చారు మరుగుతున్న కొద్దీ దాని సువాసన రెట్టింపవుతుంది. ఆఖరున కొద్దిగా అడవి కొత్తిమీర చల్లుకుంటే అబ్బా, ఆ రుచే వేరనుకో. నిజంగానే లూసీ, ఈ చారు వాసన నా ముక్కుకి తగలగానే నా నీరసం అంతా పోయింది. ఇంత మంచి స్నేహితుల మధ్య ఇలాంటి వేడి వంటకం తింటుంటే ఈ వాన కూడా నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇలా వీరు ఆనందంగా వంట చేసుకుంటూ ఉంటే అటు చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వర్షం తీవ్రత పెరగడంతో చిచ్చుకాకి ఇంటి పైకప్పు దెబ్బతింటుంది. చిచ్చుకాకి తనలో తాను కంగారుగా మాట్లాడుకుంటూ, అరెరెరే, ఇదేంటి? నా ఇంటి పైకప్పు నుండి నీళ్లు కారుతున్నాయి. వాన బిందువులు సరిగ్గా నా ధాన్యం బస్తాల మీద పడుతున్నాయే. అయ్యయ్యో, నా గింజలన్నీ తడిసిపోతున్నాయే. అలా చిచ్చుకాకి కంగారుగా అటూ ఇటూ పరిగెత్తుతూ పాత్రలు తెచ్చి నీళ్లు పడే చోట పెడుతుంది. కాని గాలివానకు ఇంటి కప్పు సగం ఎగిరిపోతుంది. కుండపోత వర్షం నేరుగా ఇంటి లోపల పడుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, నా ఆస్తి, నా సర్వస్వం, నేను ఎంతో కష్టపడి దాచుకున్న గింజలన్నీ బురదలో కలిసిపోతున్నాయి. నా పండ్లన్నీ నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాయి. ఎవరైనా నన్ను కాపాడండి, నా ఆహారాన్ని రక్షించండి. కాని ఆ భయంకరమైన వానలో తనకి ఎవరి సహాయం దొరకదు. కొద్దిసేపట్లోనే తన ఇంట్లో ఉన్న ధాన్యమంతా కూడా తడిసి బురదలో కలిసి పూర్తిగా పాడైపోతుంది. తడిసిన గింజలు తినడానికి పనికి రాకుండా పోతాయి. చిచ్చుకాకి కన్నీళ్లతో నేల మీద కూలపడి, నేనంత మూర్ఖురాల్ని. ఈ గింజల కోసం స్నేహితులను దూరం చేసుకున్నాను. ఆపదలో వచ్చిన వాళ్ళను గెంటేశాను. ఇప్పుడు నా కళ్ళ ముందే నా సంపద అంతా మట్టి పాలైపోయింది. నా దగ్గర తినడానికి ఒక్క గింజ కూడా లేదు. పైగా ఈ వానలో పూర్తిగా తడిసిపోయాను. చలికి నా దేహం గడ్డగట్టకపోతుంది. ఆకలితో నా కడుపు కాలిపోతుంది. ఇప్పుడు నన్ను ఎవరు ఆదుకుంటారు? నా పాపానికి తగిన శాస్తి జరిగింది. అలా చలికి వణుకుతూ ఆకలితో అలమటిస్తున్న చిచ్చుకాకి గాలిలో కొట్టుకొస్తున్న ఒక అద్భుతమైన సువాసన ముక్కుకు తగులుతుంది. అది లూసీ పావురం ఇంట్లో మరుగుతున్న మిరియాల టొమాటో చారు వాసన. చిచ్చుకాకి వాసన పీలుస్తూ, ఆహా, ఎంత అద్భుతమైన వాసన ఇది! చాలా ఘాటుగా కారంగా అనిపిస్తుంది. నా ఆకలి ఈ వాసనతో ఇంకా పెరిగిపోతుంది. ఈ సువాసన లూసీ పావురం ఇంటి వైపు నుంచే వస్తుంది. వాళ్ళు వెచ్చగా ఆనందంగా ఆహారం తింటున్నారు. చిచ్చుకాకి తన మనసులో చాలా సంఘర్షణ పడుతుంది. పొద్దున వాళ్ళను అవమానించిన తీరు గుర్తుకొస్తుంది. నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి? పొద్దున్న నేను వాళ్ళని ఎంత దారుణంగా తిట్టాను. గింజలు అడిగితే తరిమేశాను. చోటుని వానలో వదిలేశాను. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? వాళ్ళు నన్ను ఖచ్చితంగా అవమానిస్తారు. నా అహంకారం నన్ను అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. కాని ఆకలి, చలి తన అహంకారాన్ని పూర్తిగా అణచివేస్తాయి. లేదు, నేను ఈ చలిలో ఇలాగే ఉంటే ఖచ్చితంగా తట్టుకోలేను. నా తప్పు నేను ఒప్పుకోవాలి. నా పిసినాతనం నాకు గుణపాఠం నేర్పింది. వాళ్ళు నన్ను తరిమేసినా సరే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. చిచ్చుకాకి వానలో తడుచుకుంటూ అతి కష్టం మీద రెక్కలు ఈడ్చుకుంటూ లూసీ పావురం ఇంటి ముందుకు వస్తుంది. వణుకుతున్న చేతులతో మెల్లగా తలుపు తడుతుంది. చిచ్చుకాకి దీనంగా అరుస్తూ, లూసీ గారు, దయచేసి తలుపు తీయండి. తుని పిచ్చుక లోపల నుండి, ఎవరు తలుపు తడుతున్నారు లూసీ? ఈ వానలో ఇంకెవరొచ్చుంటారు? నేను వెళ్లి చూస్తానాగు. లూసీ పావురం తలుపు తీస్తుంది. బయట పూర్తిగా బురదలో కూరుకుపోయి చలికి విలవిలలాడుతున్న చిచ్చుకాకిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అరెరెరే, చిచ్చుకాకి గారు, మీరా ఈ భయంకరమైన వానలో ఇక్కడికొచ్చారేంటండి? మీ పెద్దెళ్ళు మీ ధాన్యం అన్ని వదిలేసి ఇలా తడిసిపోయి ఉన్నారేమిటి? చిచ్చుకాకి కన్నీరు కాలుస్తూ రెండు చేతులు జోడించి, లోసే, నన్ను క్షమించి లోసే. నా అహంకారం, నా పిసినారితనం అంతా ఈ వానలో కొట్టుకుపోయింది. నా ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. నేను అహంకారంతో కూడబెట్టుకున్న ధాన్యం అంతా బురదలో కలిసి నాశనం అయిపోయింది. నా దగ్గర ఇప్పుడు తినడానికి ఒక గింజ కూడా లేదు. చోటో, నన్ను క్షమించు మిత్రమా. నిన్న వానలో తెరవేసిన పాపమే నాకు ఇలా శాపంగా మారింది. చిచ్చుకాకి గారు, మీరు ఏడవకండి. ముందు లోపలికి రండి. వానలో తడిసి మీ దేహం గట్టకట్టుకుపోతోంది.
లేదు చోట, నేను లోపలికి రావడానికి అర్హురాలిని కాను. నేను పెద్ద తప్పు చేశాను. నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎవరికి సాయం చేయలేదు. కానీ ఇప్పుడు మీ దగ్గరికి అడుక్కోవడానికని వచ్చాను. నన్ను మీ ఇంట్లోకి రానివ్వకండి. నేను ఈ వాన్లోని శిక్ష అనుభవించడానికి అర్హురాలిని. కానీ దయచేసి నాకు ఒక కుక్కడి చారిపోయండి. ఆకలి తట్టుకోలేకపోతున్నాను. లూసీ పౌరం చిచ్చుకాకి రెక్క పట్టుకొని లోపలికి లాగుతూ, పిచ్చి మాటలు మాట్లాడకండి చిచ్చుకాకి గారు. మీరు చేసిన తప్పు మీకు తెలిసింది, పశ్చాత్తాపం చెందారు. అంతకంటే కావాల్సింది ఏముంది? కష్టం వచ్చినప్పుడు తోటి పక్షులను కాపాడుకోవడమే మా ధర్మం. మీరు లోపలికి రండి. తుని పిచ్చుక వెంటనే ఒక వెడల్పాటి ఆకులు వేడివేడిగా ఆవిర్లు కక్కుతున్న మిరియాల టొమాటో చారును తీసుకొనొచ్చి చిచ్చుకాకి ముందు పెడుతుంది. ఇదిగోండి, ఈ వేడి చారు తాగండి. మీ ఒంట్లో ఉన్న చలి, మీ మనసులో ఉన్న బాధ అన్ని తగ్గిపోతాయి. నెమ్మదిగా తాగండి. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ చారును గుటకలు వేస్తూ తాగుతుంది. ఆహా, ఈ చారు నాకు ఎంత శక్తినిచ్చింది లోసే. ఘాటైన మిరియాలు, పుల్లటి టమాటా రుచి నా నరాల్లోకి వెచ్చతనాన్ని నింపుతున్నాయి. నా జీవితంలో ఎంత రుచికరమైన ప్రేమతో కూడిన భోజనం నేనెప్పుడూ తినలేదు. నేనెన్నో రకాల పండ్ల గింజలను ఒంటరిగా దాచుకుని తిన్నాను గాని, నలుగురు స్నేహితుల మధ్య పంచుకుని తినే ఈ కొద్దిపాటి చారు ముందు ఆ సంపద అంతా దిగదుడిపోయినని ఇప్పుడు నాకు అర్థమైంది. లూసీ పౌరం నవ్వుతూ, చూసారా, సంపద అనేది దాచుకుంటే వచ్చేది కాదు, 10 మందితో పంచుకుంటేనే పెరిగేది. మన కష్టకాలంలో మనల్ని కాపాడేది ఆస్తులు, ఆహారం కాదు, కేవలం మన పక్కన నిలబడే మంచి స్నేహితులు మాత్రమే. ఈ వాన మీకు ఒక గొప్ప పాఠం నేర్పించింది. అవును చిచ్చుకాకి గారు, మీరు ఏమాత్రం విచారించకండి. రేపు వాన తగ్గాక మనమందరం కలిసి మీ ఇంటిని మళ్ళీ కట్టుకుందాం. కొత్తగా ధాన్యం సంపాదించుకుందాం. మనమంతా ఒకటి కుటుంబం. చిచ్చుకాకి ఆనంద బాష్పాలతో, మీ అందరి దయకు, ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మిత్రులారా. ఈ రోజు నుండి పిసనారి చిచ్చుకాకి మారిపోయింది. మీలో ఒకరిగా అందరికీ సాయం చేసే కొత్త చిచ్చుకాకిగా మీ ముందున్నాను. నా జీవితాంతం మీ స్నేహాన్ని కాపాడుకుంటాను. బయట వర్షం ఇంకా పడుతూనే ఉన్నా లూసీ పౌరం ఇంట్లో మాత్రం ఆ 4 పక్షుల మధ్య వెచ్చటి స్నేహం, ఆనందం వెల్లువిరిశాయి. స్వార్థం, అహంకారం విడిచిపెట్టి 10 మందితో పంచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని చిచ్చుకాకి తెలుసుకుంది. ఆ రాత్రి ఆ పక్షులన్నీ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపాయి. ఆకాశంలో దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షం వల్ల అడవంతా తడిసి ముద్దైపోయింది. చెట్ల ఆకుల నుండి నీటి చుక్కలు నిరంతరం కిందకు పడుతున్నాయి. చలిగాలి చాలా వేగంగా వీస్తూ ఉండడంతో పక్షులన్నీ తమ తమ గూళ్ళల్లోనే దాక్కున్నాయి. ఇలాంటి సమయంలో చిచ్చుకాకి ఇల్లు మాత్రం చాలా దారుణంగా తయారైంది. ఆమెది రేకుల ఇల్లు కావడంతో పైనుండి వర్షపు నీరు లోపలికి కారుతుంది. చిచ్చుకాకి, ఆమె 22 ఏళ్ల యువకుడైన కొడుకు చిన్నుకాకి ఇద్దరూ ఒక మూలన చలికి వణుకుతూ కూర్చున్నారు. ఇంట్లో వండుకోవడానికి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. చిన్నుకాకి చలికి గజగజ వణుకుతూ, అమ్మో, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. ఈ చలిగాలికి నా ప్రాణం పోయేలా ఉంది. ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా అమ్మా? కనీసం తాగడానికి నీళ్ళైనా ఇవ్వు. నా కడుపు మండిపోతుంది. చిచ్చుకాకి బాధగా కొడుకు తల నిమురుతూ, ఏం చేయమంటావురా చిన్నగా? ఈ వర్షం అస్సలు తగ్గడం లేదు. బయటకు వెళ్లి కూలి పని చేద్దామన్నా ఎవరూ పనులు ఇవ్వడం లేదు. ఇంట్లో చూస్తే ఒక్క బియ్యం గింజ కూడా లేదు. ఈ వర్షం మనల్ని రోడ్డున పడేసేలా ఉందిరా. చిన్నుకాకి ఆలోచిస్తూ, అమ్మో, మన ఊరిలో అందరూ వాళ్ళ ఇళ్లలో వేడివేడిగా ఏదో ఒకటి తింటూ హాయిగా ఉన్నారు. మనకు మాత్రం ఈ వర్షం శాపంగా మారింది. మనం ఇలాగే కూర్చుంటే ఆకలితో చావాల్సిందేనా? ఏదైనా కొత్తగా ఆలోచించొచ్చు కదమ్మా. చిచ్చుకాకి కళ్ళల్లో మెరుపుతో నిలబడి, ఆగరా చిన్నగా, నువ్వు చెప్పింది నిజమే. వర్షం పడుతుంటే అందరూ ఇళ్లలోనే ఉంటారు. కాని వాళ్లకు వేడివేడిగా ఏదైనా తినాలని, తాగాలని అనిపిస్తుంది కదా. ఈ చలికి అందరికీ వేడి వేడి అల్లంటి, కరకరలాడే ఉల్లిపాయ పకోడీలు, నిప్పుల మీద కాలిన మొక్కజొన్న కంకులు తినాలని ఉంటుంది కదా. మనమెందుకు ఈ వర్షంలో ఒక మొబైల్ వేడివేడి తినుబండారాల వ్యాపారం ప్రారంభించకూడదు? చిన్నుకాకి ఆశ్చర్యంగా, వ్యాపారమా? అమ్మా, మన దగ్గర వస్తువులు కొనడానికి డబ్బులు లేవు కదా. మరి పిండి, నూనె, టీ పొడి ఎలా కొంటావు? పైగా ఈ వర్షంలో జనాలు బయటకు వచ్చి మన దగ్గర కొంటారా? చిచ్చుకాకి నవ్వుతూ, దానిదేముందిరా సన్నాసి. మన ఇంట్లో కొద్దిగా శనగపిండి, నూనె ఉన్నాయి. అలాగే అడవిలో ఉచితంగా దొరికి అల్లం, తే ఆకులు సేకరిద్దాం. ఇంకా పెద్ద పెద్ద తాటాకులతో మనం సహజమైన గొడుగులు తయారు చేద్దాం. వర్షంలో తడవకుండా ఆ గొడుగులు అమ్ముకోవచ్చు. వేడి వేడి టీ కూడా అమ్మొచ్చురా. దీన్నే వర్షంలో పేదకాకి స్పెషల్ వ్యాపారం అందాం. పద, ఇప్పుడే అడవిలోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. చిచ్చుకాకి, చిన్నుకాకి ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ అడవిలోకి వెళ్తారు. అక్కడ దొరికి అడవి అల్లం, తేయాకులు,
మరియు తాటి చెట్టు నుండి పెద్ద పెద్ద తాటాకులను సేకరిస్తారు. వాటితో చిచ్చుకాకి చాలా అందమైన బలమైన తాటాకుల గొడుగులను తయారు చేస్తుంది. అలాగే మట్టి పొయ్యి మీద చల్లటి వర్షంలో గుమగుమలాడే అల్లం టీ, వేడివేడి పకోడీలు సిద్ధం చేస్తుంది. ఆ వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుంది. చిచ్చుకాకి తన గొడుగును పట్టుకుని ఒక చేత్తో వేడి వేడి టీ కెటిల్ పట్టుకుని వీధి వీధినా తిరుగుతూ అమ్ముకోవడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండోయ్ రండి, వేడి వేడి అల్లం టీ, మంచు చలిని పారద్రోలే అమృతం లాంటి అల్లం టీ, అలాగే వర్షంలో తడవకుండా కాపాడే తాటి ఆకుల గొడుగులు కూడా ఉన్నాయి. రండి, తక్కువ ధరకే తీసుకోండి. ఆ సమయంలో తుని పిచ్చుక, ఆమె 22 వయసున్న కూతురు బుజ్జి పిచ్చుక తన ఇంట్లో కిటికీ దగ్గర కూర్చొని వర్షాన్ని చూస్తూ ఉంటారు. చిచ్చుకాకి అరుపులు వినగానే వాళ్లకు ఆశ్చర్యం వేస్తుంది. వెంటనే తలుపు తీసి బయటకు చూస్తారు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మా చూడు, బయట చిచ్చు అత్త ఎంత వర్షంలో కూడా గొడుగు పట్టుకుని ఏదో అమ్ముతుంది. ఈ చలికి ఆ వాసన చూస్తుంటే నాకు వేడి టీ తాగాలనుందమ్మా. తుని పిచ్చుక చిచ్చుకాకిని పిలుస్తూ, చిచ్చు, ఓ చిచ్చు, ఇలా రావే. ఈ మండు వర్షంలో కూడా నువ్వు వ్యాపారం చేస్తున్నావా? నీ తెలివి మామూలైంది కాదు. ఆ కెటిల్లో ఏముందో చూపించు. చిచ్చుకాకి నవ్వుతూ దగ్గరకొచ్చి, ఈ వర్షానికి ఇళ్లలోనే కూర్చుంటే పొట్ట గడవదు కదా, అందుకే నేనే సొంతంగా అడవి అల్లంతో వేడి వేడి టీ చేశాను. అలాగే నువ్వు బయటికి వెళ్ళాలంటే గొడుగు లేదు కదా, ఇదిగో నేను చేసిన తాటాకుల గొడుగు తీసుకో. ఎంత వర్షం వచ్చినా ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాదు. వావ్, గొడుగు చాలా బలంగా ఉంది చిచ్చు. నాకొక గొడుగు, అలాగే మా ఇద్దరికి 2 కప్పుల వేడి వేడి అల్లం టీ ఇవ్వు. ఈ చలికి ప్రాణం లేచొస్తుంది. చిచ్చుకాకి టీ పోసి ఇస్తూ, ఇదిగతోని గొడుగు ధర 50 రూపాయలు, టీ కప్పు 10 రూపాయలు, మొత్తం 70 రూపాయలు ఇవ్వు. తుని పిచ్చుక సంతోషంగా డబ్బులిచ్చి టీ తాగుతుంది. ఆ టీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక కూడా చాలా ఇష్టంగా తాగుతుంది. చిచ్చుకాకి వ్యాపారం మొదటి రోజే చాలా బాగా సాగుతుంది. చోటు చిలుక, ఆమె 22 కొడుకు బన్ను చిలుక కూడా చిచ్చుకాకి దగ్గర గొడుగులు, వేడి పకోడీలు కొనుక్కుంటారు. బన్ను చిలుక పకోడీ తింటూ, చిచ్చు అత్త, ఈ పకోడీలు చాలా కరకరలాడుతున్నాయి. ఈ వర్షంలో తింటుంటే భలే ఉందత్తో. రేపు కూడా మా ఇంటికి తీసుకురావా? చిచ్చుకాకి గంతలేస్తూ, ఖచ్చితంగా తెస్తాను బన్ను. చిచ్చుకాకి వ్యాపారం అంటే నమ్మకం, నాణ్యత. రేపింకా వెరైటీలు తెస్తాను. చిచ్చుకాకి మొదటి రోజు నుండి మంచి లాభాలొస్తాయి. ఆ డబ్బులతో ఆమె ఇంట్లోకి కావాల్సిన బియ్యం, సరుకులు కొనుక్కుంటుంది. చిన్నుకాకి కూడా చాలా సంతోషిస్తాడు. కాని లాభాలు చూసేసరికి చిచ్చుకాకి మనసులో మెల్లగా అత్యాశ, గర్వం మొదలవుతాయి. ఈ వర్షం గొడుగులు, వేడి తిండి అమ్మేది నేనొక్కదాన్నే కదా. జనాలు ఎలాగైనా నా దగ్గరికే రావాలి. నేను ధరలు పెంచేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అని కుట్ర పన్నుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా తీవ్రంగా పడుతుంది. గాలి కూడా చాలా గట్టిగా వీస్తుంది. చిచ్చుకాకి మళ్లీ సరుకులు సిద్ధం చేసుకుని బయటకొస్తుంది. ఈసారి చోటు చిలుక తన షాపు దగ్గర నిలబడి వర్షానికి తడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి చిచ్చుకాకి వెళ్తుంది. చిచ్చు, నా దగ్గర ఉన్న పాత గొడుగు విరిగిపోయింది. నాకు అర్జెంటుగా నీ తాటాకుల గొడుగు ఒకటివ్వు. అలాగే మా బన్ను కోసం కొన్ని వేడి పకోడీలివ్వు. చిచ్చుకాకి గర్వంగా ముఖం పెట్టి, ఇస్తాను చోట, కానీ ఈ రోజు ధరలు మారాయి. నిన్న గొడుగు 50 రూపాయలుంటే ఈ రోజు 100 రూపాయలు. పకోడీల ప్లేట్లో 20 రూపాయల నుండి 50 రూపాయలు అయ్యింది. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి చిచ్చు, ఒక్కరోజులోనే డబుల్ ధరలు పెంచేశావా? ఇది చాలా అన్యాయం. పేదవాళ్ళమని సహాయం చేయాల్సింది పోయి ఇలా వర్షం కష్టాన్ని ఆసరాగా తీసుకుని దోచుకుంటావా? చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, నచ్చితే తీసుకో చోట, లేకపోతే వర్షంలో తడుస్తావండు. ఈ ఊర్లో గొడుగులు అమ్మేది నేను ఒక్కదాన్నే. నీకు అవసరం ఉంటే 100 కాదు 200 పెట్టి కొనాల్సిందే. నా దగ్గర బేరాలొద్దు. చోటు చిలుక చాలా కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. చిచ్చుకాకి అలాగే మహిగ్రద్ద లూసి పౌరం దగ్గరికి వెళ్లి అక్కడ కూడా విపరీతంగా రేట్లను పెంచేసి అమ్ముతుంది. వాళ్లకు అవసరం ఉండడంతో తప్పక కొంటారే కాని మనసులో చిచ్చుకాకి ప్రవర్తనని చూసి చాలా అసహించుకుంటారు. చిచ్చు, నువ్వు చాలా అత్యాశ గలదానివి. కష్టకాలంలో పక్షులకు సహాయం చేయాల్సింది పోయి ఇలా దోచుకుంటున్నావు. నీకు ఈ పాపం ఊరికే పోదు. ప్రకృతి నీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతుంది. చిచ్చుకాకి నవ్వుతూ, పోండి మహిగారు, మీ నీతులు నా దగ్గర చెప్పకండి. నా వ్యాపారం సూపర్ హిట్. డబ్బులున్నవాడే ఈ లోకంలో రాజు. చిచ్చుకాకి తన అత్యాశతో అందరి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ
చిన్నుకాకి తన తల్లికి నచ్చచెప్పడానికని ప్రయత్నిస్తాడు. అమ్మా వద్దమ్మా, మన ఊరి పక్షులు మనకు స్నేహితులు. వాళ్ళ కష్టాన్ని చూసి మనం రేట్లు పెంచడం తప్పు. రేపు మనకేదైనా కష్టం వస్తే వాళ్ళే మనల్ని కాపాడాలి. దయచేసి రేట్లు తగ్గించు. నోరు మూసుకోరా, నీకు తెలివిలేదు. ఈ వర్షం ఉన్నప్పుడే మనం బాగా సంపాదించుకోవాలి. వర్షం పోయాక మనల్ని ఎవడు అడుగుతాడో నువ్వు వెళ్ళి సామాన్లు సర్దుకోపో. అలా చిచ్చుకాకి తన అత్యాశను కొనసాగిస్తుంది. కానీ ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ రోజు రాత్రి వాతావరణం చాలా భయంకరంగా మారుతుంది. భయంకరమైన ఈదురుగాలులతో కూడిన తుఫాను మొదలవుతుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ఆ గాలి తీవ్రతకి చిచ్చుకాకి తాత్కాలికంగా వేసుకున్న వ్యాపార స్టాల్ సామాన్లు అన్నీ కొట్టుకుపోతాయి. అంతటితో ఆగకుండా ఆమె రేకుల ఇల్లు కూడా గాలికి కొట్టుకుపోయి పూర్తిగా నాశనమైపోతుంది. చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరూ ఒక్కసారిగా నిరాశ్రయులై వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ చెట్టు కింద నిలబడతారు. వాళ్ళు దాచుకున్న డబ్బులు సరుకులు అన్నీ వరద నీటిలో కొట్టుకుపోతాయి. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మా చూసావా, మన ఇల్లు పోయింది, మన సరుకులు పోయాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా? నాకు చాలా చలి వేస్తుంది. మనం చేసిన తప్పుకి దేవుడు మనల్ని ఇలా శిక్షించాడమ్మా. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ, అయ్యో, నా ఇల్లు పోయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బులు పోయాయి. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారో? నేనెవరి దగ్గరికి వెళ్ళాలి? చిచ్చుకాకి ఏడుస్తూ సహాయం కోసం ఊరి పక్షుల ఇళ్ల తలుపులు తడుతుంది. మొదట చోటు చిలుక ఇంటికి వెళ్తుంది. చిచ్చుకాకి తలుపు కొడుతూ, చోటా, ఓ చోటా, తలుపు తీయవే. నా ఇల్లు కూలిపోయింది. నా కొడుకు చలికి వణికిపోతున్నాడు. దయచేసి మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వబా. చోటు చిలుక కిటికీల నుండి కోపంగా చూస్తూ, ఏంటి చిచ్చు, ఇప్పుడేమో తలుపు తీయమంటున్నావా? నిన్న నేను గొడుగడిగితే 100 రూపాయలని గర్వంగా మాట్లాడావు కదా. ఇప్పుడు నీ డబ్బులతో కొత్తిల్లు కొనుక్కోపో. నా ఇంట్లో నీకు చోటు లేదు. చిచ్చుకాకి ఏడుస్తూ లూసీ పావురం ఇంటికి వెళ్తుంది. కానీ లూసీ కూడా తలుపు తీయదు. చిచ్చుకాకి చేసిన అత్యాశ వల్ల ఎవరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రారు. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని తీవ్రంగా ఏడుస్తూ చలిలో కొడుకుని పట్టుకుని రోడ్డు మీద కూర్చుంటుంది. అప్పుడే అటుగా తుని పిచ్చుక ఆమె కూతురు బుజ్జి పిచ్చుక గొడుగులు పట్టుకుని వస్తూ ఉంటారు. వర్షంలో తడుస్తూ ఏడుస్తున్న చిచ్చుకాకిని చిన్నుకాకిని చూసి తుని మనసు కరిగిపోతుంది. అమ్మా చూడు, చిన్నుగాడు ఎంత చలికి వణుకుతున్నాడు. వాళ్ళ ఇల్లు కూలిపోయినట్టుంది కదమ్మా. పాపం, వాళ్ళని చూస్తుంటే నాకు చాలా చాలు వేస్తుంది. మనం సహాయం చేద్దామమ్మా. తుని పిచ్చుక దగ్గరకొచ్చి చిచ్చుకాకి మీద గొడుగు పెడుతూ, చిచ్చు, ఏంటిది? ఈ వర్షంలో రోడ్డు మీద కూర్చున్నావేంటి? నీ ఇల్లేమైంది? చిచ్చుకాకి తుని కాళ్ళ మీద పడి ఏడుస్తూ, అతని నన్ను క్షమించుతని. నా అత్యాశ నన్ను ఈ స్థితికి తెచ్చింది. డబ్బుల గర్వంతో నేను అందరినీ మోసం చేశాను, రేట్లు పెంచాను. అందుకే దేవుడు నా ఇల్లు, నా సామాన్లు అన్ని వరదలో కొట్టుకుపోయేలా చేశాడు. ఇప్పుడు నా కొడుకు చలికి చనిపోయేలా ఉన్నాడు. తుని, నాకెవరూ సహాయం చేయడం లేదు. దయచేసి నన్ను కాపాడుతుని. బాధపడుకు చిచ్చు, నువ్వు చేసింది తప్పే. కానీ ఇప్పుడు నిన్ను ఇలా వదిలేయడం మా ధర్మం కాదు. ముందు మీరిద్దరూ మా ఇంటికి రండి. అక్కడ వేడన్నం తిని చలి నుండి తప్పుకోండి. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. తుని పిచ్చుక ఎంతో దయతో చిచ్చుకాకిని చిన్నుకాకిని తన ఇంటికి తీసుకునెళ్తుంది. వేడివేడి అన్నం పెడుతుంది. చిచ్చుకాకి తుని చూపించిన ప్రేమకు ఎంతో చలించిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గుతుంది. తుని పిచ్చుక చోటు చిలుక మహీగ్రద్ద లూసీ పావురం అందర్నూ తమ ఇంటికి పిలిపిస్తుంది. చిచ్చుకాకి అందరి ముందు చేతులు జోడించి నిలబడుతుంది. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, స్నేహితులారా, నా అత్యాశ వల్ల నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కష్టకాలంలో పక్కన పక్షులకు సహాయం చేయాల్సింది పోయి నేను డబ్బుల కోసం ఆశపడ్డాను. నన్ను క్షమించండి. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇక జీవితంలో ఎప్పుడు ఇలాంటి అత్యాశకు పోను. సరే చిచ్చు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అదే చాలు. నువ్వు కష్టపడి పని చేసిన దానివి. కానీ అత్యాశ నీకు శత్రువయ్యింది. ఇప్పుడు నీ ఇల్లు కూలిపోయింది కదా, మరి ఎలా బ్రతుకుతావు? తుని పిచ్చుక నవ్వుతూ, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది స్నేహితులారా. చిచ్చు చాలా బాగా వంట చేస్తుంది. ఆమె తయారు చేసే అల్లం టీ, పకోడీలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం అందరం కలిసి ఆమెకు సహాయం చేద్దాం. చూడు, తన షాపు నుండి సరుకులు ఉచితంగా ఇవ్వాలి. నేను వంటలో సహాయం చేస్తాను. మహి గారు, లూసీ గారు ప్రమోషన్ చేయాలి. మనమంతా కలిసి స్నేహితుల వర్షాకాల వేడివేడి స్టాల్ ప్రారంభిద్దాం. వచ్చే లాభాలను అందరం పంచుకుందాం. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా పెడదాం. వా తుని, చాలా అద్భుతమైన ఐడియా చెప్పావు. దీనివల్ల చిచ్చుకి మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. మన ఊరి పక్షులకు కూడా తక్కువ ధరకే వేడి వేడి వంటలు దొరుకుతాయి. కలిసి ఉంటే కలదు సుఖం. అలా అందరూ కలిసి
చాలా ఉత్సాహంగా పని ప్రారంభిస్తారు. చోటు చిలుక సరుకులిస్తుంది. తుని పిచ్చుక చిచ్చుకాకితో కలిసి రుచికరమైన అల్లం టీ, పకోడీలు, సమోసాలు తయారు చేస్తుంది. ఈసారి బోర్డు మీద చాలా స్పష్టంగా రాస్తారు, అందరికీ అందుబాటు ధరల్లో వేడివేడి తినుబండారాలు అని. ఆ సాయంత్రం ఊరి పక్షులన్నీ స్టాల్ దగ్గరకు వస్తాయి. చాలా తక్కువ ధరకే వేడివేడి సమోసాలు, టీ లభిస్తూ ఉండడంతో అందరూ చాలా సంతోషంగా కొనుక్కుంటారు. వ్యాపారం మునుపటి కంటే చాలా రెట్లు లాభాలతో ఎంతో విజయవంతంగా సాగుతుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, చూసావా చిన్ను, మన స్టాల్ ఎంత బిజీగా ఉందో, అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో. అవును బుజ్జి, మా అమ్మ ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన నవ్వు చూస్తున్నాను. ఇదంతా మీ అమ్మ తుని పిన్ని వల్లే సాధ్యమైంది. వ్యాపారంలో వచ్చిన లాభాలతో చిచ్చుకాకి తన అప్పులన్నీ తీర్చేసుకుంటుంది. అలాగే తుని చోటుల సహాయంతో తన రేకుల ఇంటిని మళ్లీ కొత్తగా మరింత బలంగా నిర్మించుకుంటుంది. ఈసారి ఆమె మనసులో ఎలాంటి గర్వం, అత్యాశ లేవు. కేవలం పంచుకునే ప్రేమ, కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి. చిచ్చుకాకి తుని చేతులు పట్టుకుని, తుని, ఒకప్పుడు నేను డబ్బులే సర్వస్వం అనుకున్నాను, కానీ కష్టంలో ఆదుకునే స్నేహితులే నిజమైన ఆస్తని నువ్వు నాకు నిరూపించావు. ఈ వర్షం నా వ్యాపారాన్ని నాశనం చేసినా నాకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను తుని. తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చుని హత్తుకుని, రుణాలు ఎందుకు చిచ్చు, మనమందరం ఒకే ఊరి పక్షులం. ఒకరికొకరు సహాయం చేసుకోవడమే మన ధర్మం. అత్యాశ లేని వ్యాపారమే ఎప్పటికీ నిల్చుంటుంది. ఇక నుండి మనం ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఉందాం. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన వర్షంలో పేదకాకి వ్యాపారాన్ని ఎంతో నిజాయితీగా తక్కువ ధరలకే నడుపుతూ ఊరి పక్షులందరి ప్రేమను సంపాదించుకుంటుంది. తుఫాను తగ్గిపోయి ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు వచ్చినట్లు చిచ్చుకాకి జీవితంలో కూడా ఆనందం వెల్లువిరుస్తుంది. అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటూ వేడివేడి సమోసాలు తింటూ ఆనందంగా గడుపుతారు. కష్టకాలంలో అత్యాశకు పోకుండా తోటివారికి సహాయం చేస్తూ కలిసి బ్రతకడమే నిజమైన ఆనందమని చిచ్చుకాకి కథ ద్వారా అందరికీ నిరూపితమవుతుంది.